సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ ఎంఆర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ రేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారండి 30 ఆగస్టు 2 PM వరకు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, ఎన్ని మార్క్స్ ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది, ప్రతి కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి, సో మీరు ఎన్ని కాలేజ్ పెట్టాలి, తక్కువ కాలేజ్ పెట్టిన వాళ్ళు ఎందుకు ఎక్కువ కాలేజ్ పెట్టాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు పెట్టబోయే కాలేజ్ మీదే మీ యొక్క సీట్ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అందులో మీకు రిజల్ట్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ మనకు పీజీ సెట్ ద్వారా రిజల్ట్స్ కావచ్చు, ఏమన్నా ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తే నేను ఫాస్ట్గా అందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ పాయింట్, మనకు వెబ్ ఆప్షన్ డేట్స్ ఆల్రెడీ ఇంక్రీజ్ చేశారు. 30 ఆగస్ట్ 2 PM అంటే 2 PM వరకే వాళ్ళు పెట్టారు. సో 2 PM లోపు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. ఫైనల్ సబ్మిట్. సో ఒక్కసారి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. సో మీరు ఎన్నిసార్లు అయినా సేవ్ చేసుకోవచ్చు, అంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా డిలీట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ కొట్టకండి ఇప్పుడే. సో ఫైనల్ సబ్మిట్ వచ్చేసి 30 ఆగస్టు 2 PM బిఫోర్ అన్నా కొట్టండి, లేదంటే 30 ఆగస్టు మార్నింగ్ 10-11కి అప్పుడన్నా చేసుకోండి. లేదు నేను అన్ని పర్ఫెక్ట్ పెట్టాను, నాకు ఇన్నే కాలేజ్ సరిపోతాయంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఎప్పుడన్నా మీరు చేసుకోవచ్చు. సో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ప్రాపర్గా అన్నీ పెట్టారా లేదా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇది సబ్మిట్ చేసే ముందు మీరైతే ఎడిట్ అన్ని ప్రాపర్గా పెట్టలేదు చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంతమందికి వెబ్ ఆప్షన్స్ నాట్ కమింగ్. సో మెయిన్గా కొన్ని బ్రాంచెస్ వాళ్ళు ఇప్పుడు ఎన్వైరన్మెంట్ కావచ్చు, కొన్ని వేరే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు. ఓన్లీ 1 or 2 కాలేజెస్లోనే వాళ్ళకి సంబంధించిన స్పెషలైజేషన్స్ ఉంటాయి, అన్ని కాలేజెస్లో ఉండవు. అండ్ 1 పాయింట్ వచ్చేసి కొన్ని కాలేజెస్ అనేది ఇంకా అప్డేట్ కాలేవు వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో అవి అప్డేట్ అవుతాయండి, కొద్దిగా రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఏదైనా మీరు వెబ్సైట్లోనే చూడాలి, మీ పీజీ సెట్ వెబ్సైట్లోనే మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేశారు, బీటెక్లో సివిల్ చేశారా, మెకానికల్ చేస్తారా, సిఎస్సి చేస్తారా, ఏది చేస్తారు, దానికి సంబంధించిన కాలేజెస్ స్పెషలైజేషన్స్ అన్నీ యాడ్ అవుతాయి. కొద్దిగా ఓపికతో వెయిట్ చేయండి. సపోజ్ మీకు గ్రాడ్యుయేషన్ ఒకటి, మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ అన్ని కాలేజెస్లో లేకపోతే కొన్ని మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో అది మెయిన్ పాయింట్. సో ఎందుకు డిస్ప్లే అవుతలేవు అంటే అన్ని కాలేజెస్లో మీకు కోర్స్ అంటూ ఉండదు. సో అది మెయిన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ ఎట్లుంటుంది, ప్రతి కేటగిరీలో మీకు ఎన్ని సీట్స్ ఉంటాయి, సో ఎన్ని కాలేజెస్ పెట్టాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ పాయింటే. సో చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు. సో ఒక కాలేజ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బ్రాంచ్ అనుకోండి, ఎగ్జాంపుల్ సిఎస్సి కావచ్చు, సివిల్ కావచ్చు. సో సివిల్లో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, సిఎస్సిలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. సో కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ పెడతారు, కొంతమంది నాకు పక్కా ఈ కాలేజీలో సీట్ కావాలంటే ఎక్స్ట్రా బ్రాంచెస్ కూడా పెట్టాలి. సో ఎగ్జాంపుల్ ప్రతి బ్రాంచ్కి ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. ఒక బ్రాంచ్లో 18 సీట్స్ ఉండొచ్చు, ఒక కాలేజీలో 12 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 24 ఉంటాయి, 30 ఉంటాయి, 8 ఉంటాయి, 9 ఉంటాయి. సో అన్నిట్లో కాన్స్టెంట్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ కాలేజెస్ పీడిఎఫ్ ఉంది కదా, ప్రతి కాలేజీలో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, ఆ స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి చూసుకొని ఒక పెన్ పేపర్ తీసుకోండి. సో అందులో 18 ఉన్నాయా, 12 ఉన్నాయా, 24 ఉన్నాయా, 30 ఉన్నాయా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారు, ఎన్ని సీట్స్కి మీరు ఎలిజిబుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ ఒక కాలేజీలో ఒక స్పెషలైజేషన్ పెట్టారు, ఒక వెబ్ ఆప్షన్స్ అన్నమాట. ఒక వెబ్ ఆప్షన్స్ ఎగ్జాంపుల్ JNTU సివిల్ ఎవరైతే తీసుకున్నారో సివిల్లో ట్రాన్స్పోర్టేషన్ అనుకుందాం, 18 సీట్స్ అనుకుందాం. సిఎస్సి వాళ్ళు కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకున్నారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 18 సీట్స్ అనుకుందాం. అలానే ఎంబెడెడ్ సిస్టమ్ కావచ్చు, ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా మీరు పెట్టిన స్పెషలైజేషన్ 18 సీట్స్ అయితే ఇప్పుడు వీటిని ఎలా అలొకేట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. సో ఈ 18 సీట్స్ని ప్రతి కేటగిరీ స్టూడెంట్ని వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఈ 18 సీట్స్ ఏవైతే ఉన్నాయో SC 15% అంటే 2 or 3 స్టూడెంట్స్ని వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ 15% అంటే మనకు 2.5 అట్లా వస్తుంది. సో 2 or 3 ఇద్దరిని తీసుకోవచ్చు, ముగ్గురునన్నా తీసుకోవచ్చు. ST 10%, 1 or 2 స్టూడెంట్స్, ఒక్కళ్ళనన్నా తీసుకోవచ్చు, ఇద్దరినన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ BCA 7%, 1 or 2 స్టూడెంట్స్. BCB 10%, 2 స్టూడెంట్స్. BCC 1%, 1 స్టూడెంట్ని తీసుకుంటారు మ్యాక్సిమం. సో BCD 1 or 2 స్టూడెంట్స్. నెక్స్ట్ BCE 1 స్టూడెంట్ని తీసుకుంటారు. EWS 10% కాబట్టి 1 or 2 స్టూడెంట్స్ని తీసుకుంటారు. సో ఇవి నార్మల్ రిజర్వేషన్స్. సో ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఇప్పుడు చూడండి 18 సీట్స్లో SC వాళ్ళు ఒక A అనే కాలేజ్ ఎగ్జాంపుల్ JNTU పెట్టుకున్నారు ఒక స్పెషలైజేషన్, 18 సీట్స్ మాత్రమే ఉన్నాయి.
ఎస్సీ వాళ్ళు ఎంతన్నా అప్లై చేసుకోండి, 2 or 3 మాత్రమే ఇస్తారు. అందులో కూడా టాప్ ఉండాలి వాళ్ళు. అండ్ ఇందులో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే 33% ఆఫ్ సీట్స్, అంటే 18లో కనీసం ఒక 4 to 5 సీట్స్ పక్కా ఉమెన్సే. ఆ బాయ్స్లో ఎవరైతే బాయ్స్ ప్లస్ గర్ల్స్ మళ్ళీ అందులో. సో ఈ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సో ఎస్సీ వాళ్ళు ఒక 20 మంది అప్లై చేస్తారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ జేఎన్టీయూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ సివిల్ క్యాండిడేట్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నాడు. అట్లా మనకు ఈ ఎస్సీ కేటగిరీలో ఒక 30 మంది పెడితే ఈ 30లో టాప్ 2 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు. సో అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 2 తీసుకుంటారు, బీసీఏ, అలా ఇట్లా ప్రతి కేటగిరీలో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా తీసుకుంటారు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ రిజర్వేషన్స్ అన్ని బొంగ మనకు ఈ స్పెషల్ కేటగిరీ ఉంటాయి కదా, పిహెచ్లో 5% అంటే ఒక స్టూడెంట్ని, ఈ 18లోనే మళ్ళీ క్యాప్ 2% ఒక 1 స్టూడెంట్ని తీసుకుంటారు. ఎన్సీసీ 1% తీసుకుంటే 1 స్టూడెంట్ని తీసుకుంటారు, లేకపోతే లేదు. స్పోర్ట్స్ 0.5% వన్ స్టూడెంట్ ఆర్ 0. సో ఇట్లా ఈ రిజర్వేషన్ వచ్చేసి ఫేజ్ 2లో ఇస్తారు, ఫేజ్ 1లో రాదు. ఫేజ్ 1లో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్ ప్రకారంగా ఇస్తారు. ఫేజ్ 1 తర్వాత ఈ రిజర్వేషన్ ప్రకారంగా సపోజ్ ఈ క్యాండిడేట్కి బీసీడీలో వచ్చేసింది అనుకో సీటు, మళ్ళీ ఇందులో ఇయ్యారు. సపోజ్ ఈ క్యాండిడేట్కి ఈ రిజర్వేషన్ ప్రకారంగా రాకపోతే అప్పుడు ఈ రిజర్వేషన్ యూజ్ చేసి వాళ్ళ రిజర్వేషన్ కోటలో ఇస్తారు. సో ఫస్ట్ ఫేజ్ 1లో వితౌట్ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఫేజ్ 2లో విత్ ఈ స్పెషల్ కేటగిరీ మీకు రిజర్వేషన్ ఇస్తారు, ఎవరికైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 72% మొత్తం ఇదంతా రిజర్వేషన్, మిగతాది 38% ఓపెన్. సో మీకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఇక్కడ ఓసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకు 10%, ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ ఈ 38%లో వస్తారు. అండ్ అదర్ కేటగిరీ వాళ్ళు టాపర్స్ ఉంటే కూడా ఈ 38%లోనే వస్తారు. సపోజ్ ఎస్సీ క్యాండిడేట్ టాప్ 1 ర్యాంక్ ఉందనుకోండి, అతనికి ఎస్సీ కాకుండా ఓసీలో ఇచ్చేస్తారు. సో టాపర్ కాబట్టి, సో మళ్ళీ ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఇస్తారు. సో ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. 18 సీట్స్ ఉంటే మీ కేటగిరీ ఎస్సీ అయితే 2 or 3 మెంబర్స్కి మాత్రమే సీట్ ఇస్తారు. సో అప్పుడు మీరు ఎంత మంచి ర్యాంక్ ఉంటే మీకు ఆ జేఎన్టీ కావచ్చు, ఉస్మాని వస్తుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సపోజ్ ఒక క్యాండిడేట్ 10 కాలేజీలో పెడితే ఎస్సీ వాళ్ళకు ప్రతి కాలేజీలో 2 or 3 సీట్స్, అంటే 20 to 30 సీట్స్ మాత్రమే ఎస్సీ వాళ్ళని తీసుకుంటారు. అదే ఇప్పుడు బీసీబీ అనుకోండి, బీసీబీ కూడా 10% ఆఫ్ సీట్స్, అంటే 2 personsని తీసుకుంటారు. సో ఈ 18లో 2 అంటే ఇప్పుడు ఒక 10 కాలేజీలు పెడితే అతను 20 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. ఈ 20 కాకుండా అతను టాప్ ర్యాంక్ ఉంటేనే అతనికి ఓసీలో వస్తుంది. సో అందుకే ఎక్కువ కాలేజ్ పెట్టాలి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోండి అంటే, మీరు ఎవరైతే తక్కువ కాలేజ్ పెట్టారో, ఓన్లీ 5 కాలేజీలు 10 కాలేజీలు, ఓన్లీ ఒక కాలేజీలో ఒక స్పెషలైజేషన్, ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, సివిల్ చేశారు అనుకోండి, అతనికి ఓన్లీ స్ట్రక్చర్స్ ఇంట్రెస్ట్ ఉంటే 10 కాలేజీలు స్ట్రక్చర్ పెట్టారు, ఓకే. నెక్స్ట్ మీకు అదే కాలేజీలో ట్రాన్స్పోర్టేషన్ పెట్టండి. అదే కాలేజీలో మీకు వేరే స్పెషలైజేషన్ ఏమన్నా ఉంటే అవి పెట్టేసేయండి. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, స్ట్రక్చర్స్, జియోటెక్ కావచ్చు, అట్లా పెట్టండి. మీకు ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్ ఒకటే ఇంట్రెస్ట్ ఉంది, విఎల్ఎస్ఏ పెట్టండి. కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ సిఎస్సి అనుకో, డేటా సైన్స్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, అట్లా అదే కాలేజీలో ఎక్కువ పెట్టండి. అప్పుడు పెడితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది బీటెక్లో మీకు ఈజీగా వచ్చింది సీటు, ఎంటెక్లో అలా రాదు. బీటెక్లో చాలా 80,000+ సీట్స్ ఉంటాయి, కానీ ఎంటెక్లో అట్లా రావు. ప్రతి కాలేజీలో 18, 12, 24 సీట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ కొన్నిట్లో 9, 6, 12 ఆ విధంగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నేను 5 కాలేజీలు అనుకుంటున్నాను, 20 పెడితే ఏమైనా ప్రాబ్లం అంటే 20 కాదు, మీరు అక్కడ ఎంట్రీస్లో ఎన్ని ఉంటాయి అవన్నీ పెట్టేసేయండి. వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్గా చెక్ చేస్తారు. ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టారు, సెకండ్ ఏ కాలేజ్ పెట్టారు, థర్డ్ ఏ కాలేజ్ పెట్టారు, ఫోర్త్ ఏ కాలేజ్ పెట్టారు, దాని ప్రకారంగా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజీలో మీకు సీట్ వస్తే ఇవి కాలేజీలు చెక్ చేయరు, మళ్ళీ ఓన్లీ ఫస్ట్ కాలేజ్. సపోజ్ ఫస్ట్ కాలేజీలో లేరు, మీకన్నా మీ కేటగిరీలో టాపర్స్ ఉన్నారు, సెకండ్ కాలేజ్కి వెళ్తారు. సెకండ్లో కూడా టాపర్స్ ఉన్నారు మీ కేటగిరీలో, థర్డ్ వెళ్తారు. థర్డ్లో మీరే టాపర్ అయితే మీకు థర్డ్ కాలేజ్ ఏదైతే ఇస్తారో అదొక్కటే ఇస్తారు. చాయిసెస్ ఇవ్వరు. కొంతమంది ఏమనుకుంటారు, మాకు 3 or 4 కాలేజెస్ ఇచ్చి అందులో చాయిస్ ఇస్తారంటే అట్లా ఉండదు. ఒకటే కాలేజ్, ఒకటే స్పెషలైజేషన్ వస్తుంది. సపోజ్ ఒక కాలేజీలో 5 స్పెషలైజేషన్ పెట్టారు, ఏదో ఒక కాలేజ్ ప్లస్ 1 స్పెషలైజేషన్ వస్తుంది. సో సీట్ అలాట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. సో అందుకే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లాస్ట్ ర్యాంక్ వచ్చినా ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల మీకు బెనిఫిటే కానీ ఎలాంటి డిసడ్వాంటేజెస్ రాదు. సో ఎక్కువ కాలేజ్ అయితే పెట్టండి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఎవరైతే
వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు పెడదాం అనుకుంటున్నారో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కొంతమంది రిజెక్ట్ అవ్వడం జరిగింది, రిజెక్టెడ్ స్టూడెంట్స్. సో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ యొక్క సిఎంఎం కావచ్చు, పీసీ కానీ అప్లోడ్ చేయండి అంటున్నారు చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. సపోజ్ మీ దగ్గర కోర్స్ కంప్లీషన్ ఉంటే కోర్స్ కంప్లీషన్ మీద పక్కా CGPA ఉండాలి, ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, స్టాంప్ ఉండాలి, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. అన్ని సెమిస్టర్ పాస్ అయిన వాళ్ళు సపోజ్ ఏమి ఇవ్వకపోతే మీ కాలేజీలో డైరెక్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళాలి. అంబర్పేటలో మీకు ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అన్ని ఒరిజినల్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు రీవెరిఫై చేస్తారు అన్నీ. అండ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్, ఇన్కమ్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ మీరైతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరైతే రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్ కన్నా ముందే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోండి. సో అప్పుడు మాత్రం మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. సో మీరు ఎస్ఎఫ్లో జాయిన్ అయినా, ఎస్ఎన్ఎస్లో జాయిన్ అయినా, రెగ్యులర్లో ఎందులోనో జాయిన్ అవ్వండి. పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గేట్ జీప్యాట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, స్టైపెండ్ వస్తుంది. సో మీరైతే టోటల్ అమౌంట్ పే చేసుకోవాలి ఫీజు గేట్ జీప్యాట్. అదర్ స్టూడెంట్స్ పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇన్కమ్ ప్రాపర్గా పెట్టిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 57,000 ఇయర్కి వస్తుంది. మీకు ఆ పీడిఎఫ్లో ఫీ ఉంటుంది. ఆ ఫీ నుంచి 57,000 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంటుందో అది ఇయర్కి పే చేసుకోవాలి. ఇయర్కి 15,000 అయితే పర్ సెమిస్టర్కి ఎంత 7,500 పే చేసుకోవాలి. పర్ ఇయర్కి 20,000 ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ పోగా 20,000 మిగిలితే ఇయర్కి సెమిస్టర్కి 10,000 పే చేసుకోవాలి. సింపుల్. జస్ట్ 57,000 తీసేయండి టోటల్ ఫీ నుంచి. రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అది ఇయర్కి. సెమిస్టర్కి ఎంత వస్తుంది బై 2 చేస్తే అంతే సింపుల్గా. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మళ్ళీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో పీడిఎఫ్లో చూడండి, పీడిఎఫ్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు డిస్ప్లే అవుతాయి. ఆ పీడిఎఫ్లో డిస్ప్లే కాకపోతే అప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.